ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిబాబా మార్గంలో కృతజ్ఞత అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. మనకు ఎవరైనా ఒక్క చిన్న సహాయం చేస్తేనే మీ కృతజ్ఞత ఎలా తీర్చుకోవాలని చెప్పి మనం అంటాం. అది మనసు నుంచి వచ్చిందా, నోటి నుంచి వచ్చిందా అనేటువంటిది తర్వాత విషయం. కానీ మనిషికి కృతజ్ఞత అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మన జీవితానికి ఒక గొప్ప భరోసా ఇచ్చి బాబా సాంగత్యాన్ని నిత్యము మనకు అనుభవింపజేస్తున్నటువంటి శ్రీ సాయి సచ్చరిత పైన తప్పకుండా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ముఖ్యంగా తెలుగు సచ్చరిత మాధుర్యాన్ని అనుభవిస్తున్నటువంటి మనందరము కూడా మే 18, 19వ తేదీ జరిగేటువంటి శ్రీ సాయి సచ్చరిత మహోత్సవంలో తప్పకుండా పాల్గొనాలి. అంతేకాదు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సాయి టీవీ చేస్తున్నటువంటి సచ్చరిత మహాయజ్ఞంలో 7 రోజుల పారాయణ మే 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగేటువంటి ఈ పారాయణలో సచ్చరితకు కొంత దక్షిణ చెల్లించి కృతజ్ఞత తెలియజేసి అందులో మీరు కూడా భాగస్వాములు కండి. సచ్చరితను ప్రేమించడం అంటే దాని పట్ల కృతజ్ఞత కూడా కలిగి ఉండాలి. ఇది ఒక అంశమైతే ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే శ్రీ సాయిబాబా మార్గంలో తొలి సాహిత్య మాలిక సావిత్రిబాయి టెండూల్కర్ రచించినటువంటి శ్రీ సాయినాథ భజనమాల. బాబా కృప వల్ల దానిని తెలుగులో మనము అనువదింపజేసుకుంటున్నాం. ఆ అనువాదాన్ని దాదాపు ఇప్పటికీ నేను ఒక 550 అభంగాలను చదివాను. ఒక్కొక్క అభంగము ఎంత పులకరింపజేస్తుందంటే దాదాపు ఒక 120-130 సంవత్సరాల క్రితము అసలు సావిత్రిబాయి టెండూల్కర్ భక్తిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంత అద్భుతమైనటువంటి భజనమాల పుస్తకాన్ని మే 18వ తేదీ ఆదివారం కేవలం మీకోసం ఒకరోజు ముందు సచ్చరిత ఉత్సవం 19 అయితే 18వ తేదీ రోజు మీరందరూ కూడా రావడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరి కోసం ఆ గ్రంథ ఆవిష్కరణ వరాల సాయి మందిరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఎవరు ముఖ్య అతిథిగా వస్తున్నారో తెలుసా? సావిత్రిబాయి టెండూల్కర్ పోలికలతో ఉన్నటువంటి వారి ముని మనుమడు కేదార్ టెండూల్కర్ గారు ఈ పుస్తక ఆవిష్కరణకు రాబోతున్నారు. గత గురు పౌర్ణమి సందర్భంగా వారి గృహాన్ని మీ అందరికీ చూపెట్టడం జరిగింది కదా. చాలామంది సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళు చాలామంది అడిగారు, మేము ఆనాటి భక్తుల యొక్క కుటుంబ వారసులను కలవచ్చా అని చెప్పి. మీరు తప్పకుండా మే 18 ఆదివారం రోజు పెళ్ళి ఉన్నా ఇంకేమున్నా అన్ని పక్కన పెట్టండి, రండి. అంత పుణ్యం చేసుకున్నటువంటి సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబ సభ్యులను కలిసేటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం మీకు లభిస్తుంది. అంతేకాదు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక గొప్ప బహుమానాన్ని, ఎవరైతే వరాల సాయి మందిరానికి మే 18వ తేదీ వస్తారో వారందరికీ ఒక గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నాం. ఆ బహుమతి ఏందో తెలుసా? మీరందరూ వస్తారు కదా, వచ్చినటువంటి వారి పేర్లన్నీ కూడా డ్రాలో వేస్తాం. పుస్తకాన్ని సావిత్రిబాయి టెండూల్కర్ మనవడు ఇనాగ్రేట్ చేస్తే మరి ఆ మొదటి 11 పత్రులను అందుకునేటువంటి అదృష్టవంతులను ఆ రోజు డ్రా ద్వారా ఎంపిక చేయబడుతుంది. ఎవరికైతే బాబా అనుగ్రహం ఉందో ఆ 11 మందికి సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మీకు సాయినాథ భజనమాల పుస్తకాన్ని వారి సహస్తాలతో సంతకం పెట్టించి మీకు అందించడం జరుగుతుంది. అంతేకాదు 11 మంది మాత్రమే కాదు, ఎవరైతే ఆ రోజు ఎంతమంది హాజరైతే అంతమందికి వారి చేతుల మీదుగా శ్రీ సాయినాథ భజనమాలను అందజేయిస్తాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అదృష్టం కొందరినే వరిస్తుంది, అందరినీ వరించదు. 1953 మే 19వ తేదీ రోజు పత్తినారాయణరావు గారు, అదేవిధంగా పాపారావు చౌదరి గారు హైదరాబాద్ నుంచి, జీవి నాయుడు గారు, వీళ్ళందరూ కూడా సచ్చరిత పుస్తకాలను ఆవిష్కరింపజేయడానికి సమాధి మందిరంలో ఆ తెలుగు గ్రంథాలను పెట్టి బయటికి వస్తుంటే
ఒక స్త్రీమూర్తి ఇవి ఏమి పుస్తకాలు అనంటే ఇవి తెలుగులో ప్రచురించినటువంటి శ్రీ సాయి సచ్చరిత అని చెప్పగానే ఒక కాపీ నాకు ఇస్తారా అని అడుగుతుంది. తెలుగు సచ్చరితను మొదటగా అందుకున్నటువంటి ఆ పుణ్యమూర్తి స్త్రీమూర్తి సాయి లీలమ్మ గారు. అదేవిధంగా తెలుగులో మొట్టమొదటిసారి ఆవిష్కృతం కాబోతున్నటువంటి భజనమాలను మొదటి రోజు అందుకునేటువంటి అదృష్టాన్ని మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. కాబట్టి వరంగల్, విజయవాడ ఇవన్నీ కూడా ఈరోజు దూర ప్రాంతాలు ఏమీ కాదు, చాలా దగ్గరి ప్రాంతాలే అన్నీ కూడా. నెల్లూరు వాళ్ళు కూడా రావచ్చు, అనేక ప్రాంతాల నుంచి రావచ్చు. ఎందుకనంటే ఇటువంటి అరుదైనటువంటి అవకాశం మరలా దొరకదు. అందువల్ల ఆ రోజు ఎక్కువ మంది వరాల సాయి మందిరానికి చేరుకోవడానికి ప్రయత్నం చేయండి. సరిగ్గా 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం మన వరాల సాయి మందిరానికి వస్తుంది. కాబట్టి వారు వచ్చినప్పుడు మందిరం బోసిగా ఉంటే బాగుండదు. కాబట్టి మీరందరూ రండి, వారితో సంభాషించండి, వారి స్వహస్తాలతోటి భజనమాల పుస్తకాన్ని అందుకోండి. ఎందుకంటే సావిత్రిబాయి టెండూల్కర్ ఉన్నటువంటి రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబం అంతా కూడా ప్రతిరోజు కూర్చొని రోజుకు 11 అభంగాలను పారాయణ చేస్తుంది. మరి అంత పుణ్యం చేసుకున్నటువంటి వారి చేతి నుండి భజనమాల అందుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. తప్పకుండా మే 18వ తేదీ రోజు మీరందరూ తప్పకుండా రండి. ఆ రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వరాల సాయి మందిరంలో ఉంటాయి. ఎందుకంటే అన్నీ చెప్పితే దానికి విలువ ఉండదు. ఇక్కడ జరిగేటువంటి ఆ రోజు అద్భుతాలను మీరందరూ చూద్దురుగండి. ఓం శ్రీ సాయిరామ్.